గుడ్ న్యూస్, హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ పర్ఫెక్షన్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, ఒక ₹1 కోటి డబ్బు చేతిలో ఉంటే ఇల్లు కొనుక్కోవడం మంచిదా, లేదంటే ఇల్లు కొనే ఆలోచన విరమించుకొని ఆ ₹1 కోటి తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేసుకుంటే 7% వడ్డీ లెక్కన సంవత్సరానికి 7 లక్షలు వస్తాయి. ₹1 కోటి మీద 7% వడ్డీ 7 లక్షలు వస్తాయి. ఇప్పుడు అతను ఇల్లు కొనుక్కోకుండా ఒక రెంటింట్లో ఉండి, అంటే ఒక ₹1 కోటి విలువ చేసే ఒక ప్రాపర్టీ ఆ ఇంట్లో రెంట్కుంటే నెలకి 25,000 కడతాడు. అంటే సంవత్సరానికి 3 లక్షలు అవుతుంది అతనికి. నెలకి 25,000 లెక్కన రెంట్ కట్టుకుంటే ఒక సంవత్సరానికి 3 లక్షలు అవుతుంది. సో అతని దగ్గర ఉన్న ఆ ₹1 కోటిలో ఇంకొక 4 లక్షలు అతనికి మిగిలినట్టే కదా. 7 లక్షలు వచ్చే వడ్డీలో 3 లక్షలు రెంట్ కడితే కూడా 4 లక్షలు మిగులుతాయి. సో ₹1 కోటి మీద సంవత్సరానికి 7% లెక్కన 7 లక్షలు వడ్డీ వస్తుంది. 3 లక్షలేమో రెంట్ కట్టుకుంటున్నాడు. మిగతా 4 లక్షలు అతని దగ్గర ఉంటే, అంటే ఉంది కదా. సో ఏది బెటర్ అనుకోవచ్చు అంటారు? ఇది సబ్జెక్టెడ్ టు కండిషన్. ఇది ఎందుకంటే కొంచెం క్రిటికల్ క్వశ్చన్ ఏమైనా అడిగానా? క్రిటికల్ అని కాదు. ఎస్, వినడానికి ఇప్పుడు మీరు చెప్పింది చాలా సింపుల్ ఉంది. ₹1 కోటి ఇల్లు కొంటే తిప్పి కొడితే 25,000కి మించి రెంట్ రాదు. అదే రెంట్ కట్టుకుంటూ ₹1 కోటి బ్యాంకులో ఎప్పుడు వేసుకుంటే ఈ రోజున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7 లక్షలు వస్తుంది. 7 లక్షలు సంవత్సరానికి అంటే ఈ నెలకి 25,000 చొప్పున సంవత్సరానికి 3 లక్షలు రెంట్ కట్టినా ఇంకా 4 లక్షలు మిగులుతాయి. 4 లక్షలు చేతిలో ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా ఉంటుంది ఈరోజు. ఎస్, మీరు అన్నది ఈ రోజు హ్యాపీ ఉంటుంది. కానీ 10 ఏళ్ళ తర్వాత ఏమవుద్ది అన్నది ఆలోచించాలి. 10 ఏళ్ళ తర్వాత ఏం మార్పు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ళ తర్వాత వచ్చే ఇంచుమించుగా వచ్చే మార్పు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గిపోతాయి. ఎఫ్డి తగ్గిపోతాయి. 10 ఏళ్ళకి మించి వాడు ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సీడ్ ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత తగ్గిపోద్ది. ఇప్పుడు ఏదో కరోనా పుణ్యం అని రేట్లు బాగా పెరిగి ఎఫ్డి అంటే ఒకప్పుడు 5 నుంచి ఇప్పుడు 7కి వెళ్ళిపోయాం. మరి 10 ఏళ్ళ తర్వాత ఒకవేళ మళ్ళీ ఇది 5కి వస్తే అప్పుడు మనకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు వస్తుంది. కానీ అదర్ సైడ్ ఏమైంది? ఈ రెంట్ పెరుగుతుంది. అప్పుడు రెంట్ పెరుగుతుంది కదా. మరి అప్పుడు రెంట్ 50,000 అయింది అనుకోండి. రెంట్ 10 ఏళ్ళకి రెట్టింపు అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మరి రెంట్ 50,000 అయిపోయింది. మరి ఇప్పుడు ఆయన 5 లక్షలు వస్తే రెంటే 6 లక్షలు అయింది కదా. ఇంకేం చేస్తాడు వాడు? 1 లక్ష మిగులుతుంది కాదు, రెంటే 6 లక్షలు అయింది, 1 లక్ష తగులుతుంది, మిగలదు. అదే నెలకి 50,000 రెంట్ అయింది అనుకోండి. రెంట్ 6 లక్షలు కట్టాలి, వడ్డీ 5 లక్షలే వస్తుంది కదా. అది ప్రాబ్లం అయిపోద్ది. సో ఈ లాజిక్ కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎకానమీ స్ట్రాంగ్ అయిన కొద్దీ తగ్గుతాయి. సో మీకు ఎఫ్డి రేటు తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ రెంట్ పెరుగుతుంది. మరి ఎలా 10 years తర్వాత బొక్కబర్లో పడిపోతాడు. 25-50 అవుద్ది, ఆబ్వియస్గా డబుల్ అయిపోతుంది. ఇది ఎవరికి కరెక్ట్ అంటే, ఈ మీరు చెప్పిన వ్యక్తి కనుక ఆల్రెడీ ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళలో ఉండి ఏ ఆధారం లేకుండా ₹1 కోటి ఉంటే ఆయన ఇల్లు కొనకూడదు. ఎందుకంటే ఆయన ఉండేదేమో అంటే ఇంక 20 ఏళ్ళు అనుకుంటే ఆ డబ్బులన్నీ ఎఫ్డీలో పెట్టుకొని, ఎఫ్డీలో బ్యాంకులో పెట్టుకొని రెంట్ కట్టగా మిగిలింది ఖర్చులకి ఉంటాయి, ఏ బాధరబంది లేకుండా. ఎందుకంటే ₹1 కోటి బ్యాంకులో వేసి నెలకి 1 లక్ష తిన్నా 100 నెలలు బ్రతికేయచ్చు. 100 నెలలు అంటే ఇంచుమించు ఒక 10 ఏళ్ళు వేసుకో, 10 years. సో 1 లక్ష తిండు కదా, ఇనిషియల్గా 50,000 తింటాడు. రాను రాను ఖర్చులు పెరిగితే పెంచుకుంటాడు. సో అలా అంటే లైఫ్ స్పాన్ తక్కువ ఉన్నప్పుడు ఎస్, ఇప్పుడు మళ్ళీ ఇల్లు కొని ఇల్లు తినలేడు కదా, మళ్ళీ మిగిలిన ఖర్చులకి ఇబ్బంది పడే బదులు మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఒక యంగ్స్టరు ఆ డబ్బులు పెట్టి ఇల్లు కొనటం కన్నా ఆ డబ్బులు ఎఫ్డీలో వేయటం కన్నా ఇల్లు కొనటమే కరెక్ట్. యంగ్స్టర్ ఆ ₹1 కోటి ఎఫ్డీలో వేస్తే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ 10 years తర్వాత ఈ రెంట్ కట్టడానికి కూడా సరిపోకపోవచ్చు. కాబట్టి ఆయన ప్రాపర్టీ కొనటమే కరెక్ట్. బట్ స్టిల్ ఇది కూడా మళ్ళీ ఏం కండిషన్ అంటే, ఈ వ్యక్తికి కనుక లోన్ వచ్చే అవకాశం ఉంటే ₹1 కోటి ఉన్న లోన్ తీసుకోవటమే కరెక్ట్. ఏ వ్యక్తి అంటారు? యంగ్స్టర్ సీనియర్ సిటిజన్ లోన్ ఎక్కడ నుంచి లోన్ రాదు కదా. రైట్, అందుకే ఇప్పుడు అంటే ఆడియన్స్ డౌట్ క్లియర్ చేయడం కోసం 35 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి సన్నగా ₹1 కోటి చేతికి అందినా, ఇతను కనుక జాబ్ చేస్తూ లోన్ వచ్చే అవకాశం ఉంటే ఈ ₹1 కోటి పెట్టి ప్రాపర్టీ కొనడం కన్నా లోన్ తీసుకొని ప్రాపర్టీ కొనుక్కొని ఈ ₹1 కోటి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం మొత్తం. సో ద టైం అవుద్ది. ఒకటి ప్రాపర్టీ కొంటాడు, ఆ ప్రాపర్టీకి ఇప్పుడు ఉందేమో 25,000 రెంటు, అతని ఈఎంఐ ఒక 70,000 ఉంటుంది.
కోటి రూపాయల ప్రాపర్టీ అంటే అప్పుడు కూడా 25 లక్షలు 30 లక్షలు ఖర్చు అయిపోద్ది. అవునవును. 70 లక్షలు లోన్ తీసుకుంటాడు. సో ఒక 60,000 ఈఎంఐ వస్తాయి. ఇతను రెంట్ 25,000 సేవ్ అయితే ఇంకొక 35,000 ఎంతో కడుతూ పోతాడు దానికి టువార్డ్స్ ఈఎంఐ చొప్పున. కానీ 10 ఏళ్ళు పోతే రెంటే మీకు 50,000 అయిపోతుంది. అప్పుడు పెద్దగా మీరు కట్టేదే ఉండదు అడిషనల్గా. ఇంకా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గొచ్చు కూడా 10 ఏళ్ళకి. ఇప్పుడు 8-9కి వెళ్ళిపోయినాయి కదా, మళ్ళీ 6-7కి వచ్చేస్తే అప్పుడు 20 ఇయర్స్ లోన్ పెట్టిన అతనికి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే 10 ఇయర్స్కి రెంట్ డబుల్ అవుతుందండి. హౌస్ లోన్ ఈఎంఐ డబుల్ అవుతుంది, అదే ఉంటుంది. ఆల్మోస్ట్ 25 ఏళ్ళు లోన్ పెడితే మీకు ఈఎంఐ తగ్గుతుంది. 50 లక్షలకి మా అంటే 38,000 40,000 వస్తుంది. కానీ 15 ఏళ్ళకి మీ రెంటే అక్కడ దాకా వెళ్ళిపోద్ది. అంటే ఇట్ విల్ నెవర్ బి ఏ బర్డెన్ బియాండ్ ఏ పాయింట్. ఒక 15 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా మీరు 25 ఏళ్ళకి కనుక లోన్ పెట్టుకొని ఈఎంఐ పెట్టుకుంటే 15 ఏళ్ళ తర్వాత మీరు కట్టే ఈఎంఐ మీ రెంటు సేమ్ అయిపోతుంది. సో కాబట్టి డబ్బులు అన్నెసరీ బ్లాక్ చేయకుండా లోన్ తీసుకోవటం ఉత్తమం. లోన్ రాని వ్యక్తి, వయసు పైబడిన వ్యక్తి మళ్ళీ ఉన్న డబ్బులన్నీ పెట్టి ఇల్లు కొంటే తిండెలా వెళ్తుంది? ఆయన లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది కనుక, ఇంకొక 20,000 బతుకుతాడు మా అంటే. నెలకు ఒక 50,000 తీసుకొని రెండో 20,000 కట్టి 30,000 తింటాడు. వయసు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, అప్పుడు మొత్తం తీసుకుని తింటాడు. ఏదో ఉంచాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది దే ఆర్ ప్లానింగ్ టు డై రిచ్. ప్రాపర్టీస్ ఏమి కదలకుండా వీడి జీవితకాలం సగలే చచ్చిపోతాం డిసైడ్ అయిపోయాడు. అది తప్పు కదా. వన్ షుడ్ నాట్ డై రిచ్. లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నది వాడుకొని ఏమి లేకుండా చనిపోయినా పర్లేదు. చనిపోయినాటికి ఏం లేకపోతే ఓకే కదా. బ్రతుకున్నప్పుడు అయితే కాంప్రమైజ్ కాకూడదు కదా. సో అదే అవుతుంది. ఉన్న అమౌంట్ అంతా పెట్టి ప్రాపర్టీ కొనటం కరెక్టా అంటే లోన్ వచ్చే వ్యక్తి అయితే కొనొద్దు. ఇదే చివరి సంపాదన బాబు దీంతో ప్రాపర్టీ కొంటే తింటానుకుంటుందంటే వాడు అప్పుడు కొనొద్దు, అప్పుడు ఎంటుకోవడం కదా. సో కేస్ టు కేస్ మీ ఆదాయ మార్గాలు, మీ డిపెండెన్స్ ఎంతమంది, వాళ్ళ అవసరాలు ఏంటి, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని సింపుల్ లాజిక్ ఎఫ్డీలో పెడితే 7 లక్షలు వస్తుంది, 2-3 లక్షలే వస్తుంది. సో ప్రాపర్టీ కొనడానికి ఎఫ్డీలో పెడితే బెస్ట్ అంటే దానికి ఏం కండిషన్ లేదు. ఇట్స్ ఆల్ కండిషన్ అప్లైస్. మన స్థితిగతులను బట్టి, మన ఇన్కమ్ స్టేటస్ని బట్టి అప్పుడు ఈ కోటి రూపాయలు ఏం చేయాలని నిర్ణయం తీసుకోవాలి. బట్ నన్ను అడిగితే ఎట్టి పరిస్థితుల్లో హోమ్ లోన్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించుకోండి. కావాలంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఒకసారి మ్యాక్స్ గెయిన్ లోన్ అని మాట్లాడాం. చాలా బ్యాంక్స్ ఇస్తున్నాయి. మీ లోన్ అకౌంట్లో ఎంత అమౌంట్ మీరు మెయింటైన్ చేస్తే అంత లోన్కి ఇంట్రెస్టే పడదు. ఇప్పుడు ₹1,00,00,000 ఉంది, అయినా ఇప్పుడు ₹1,00,00,000 హోమ్ లోన్ తీసుకున్నారు ఒక వ్యక్తి. తీసుకుని ఆ మ్యాక్స్ గెయిన్ అకౌంట్లో ₹1,00,00,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమైంది? మీ హోమ్ లోన్కి ఏం కట్టాల్సిన అవసరంలా, అంటే ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఫ్రీ అయిపోయింది కదా. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హోమ్ లోన్ అనేది ఒక బిగ్గర్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్. హోమ్ లోన్ తీసుకొనే ఇల్లు కొనండి, లోన్ లేకుండా ఇల్లు కొనొద్దు. మీ దగ్గరున్న మనీ కనుక అన్టాక్స్డ్ మనీ, బ్లాక్ మనీ, క్యాష్ ఉంటే అప్పుడు ఆప్షన్ లేదు మీకు. ఆడ తీసుకుంటే మీరు డబ్బులు వదిలించుకోవాల్సిందే కదా. ఎవరికైనా ఇప్పుడు ఆర్డ్ క్యాష్ ఒక లగేజ్ అయ్యి దాన్ని ఉంచుకోలేరు ఇంట్లో. వాళ్ళు కొనుక్కోవడం కరెక్ట్, కానీ ట్యాక్స్ పేయరు హోమ్ లోన్ లేకుండా ఇల్లు కొనడం అనేది తప్పని నా ఉద్దేశం అండి. మీకు ₹1,00,00,000 లాజిక్తో ఇల్లు కొనకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. ₹1,00,00,000 చేతిలో ఉంటే ఎఫ్డీలో వేసుకుంటే బెనిఫిట్టా, లేదంటే తీసుకెళ్ళి ఇల్లు కొనుక్కుంటే బెనిఫిట్టా అనే అంశం గురించి కుండ బద్దల కొట్టినట్లు చాలా క్రిస్టల్ క్లియర్గా మీ అనాలిసిస్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.